T1 News. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునీకరించడానికి పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ముఖ్యమైన పంపిణీ సాంకేతిక పథకాలను విలీనం చేస్తూ సార్థక్ PDS అనే సరికొత్త పథకానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. అయితే ఆహార భద్రత పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గతంలో ఉన్న రెండు ప్రధాన విభాగాలను ఈ కొత్త పథకంలో విలీనం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రాల పరిధిలో ఆహార ధాన్యాల రవాణా, రేషన్ దుకాణాల డీలర్ల మార్జిన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం చేయనున్నారు. టెక్నాలజీతో ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే పథకమే స్మార్ట్ PDS పథకం. రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ-పోస్ పరికరాల ద్వారా రేషన్ దుకాణాల ఆటోమేషన్ను ఈ పథకం మరింత ముందుకు తీసుకెళ్తుంది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆన్లైన్ కేటాయింపులు, కంప్యూటరైజ్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ను ఈ ప్రాజెక్ట్ సులభతరం చేయనుంది. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి అర్హులైన వారికే లబ్ధి చేకూర్చడానికి ఈ పథకం దోహదపడుతుంది. ఇందులో భాగంగా మేరా రేషన్, అన్నమిత్ర, అన్న సహాయత వంటి యాప్లతో పాటు రైట్ ఫుల్ టార్గెటింగ్ డాష్ బోర్డ్ సేవలు లబ్ధిదారులకు మరింత చేరువ కానున్నాయి. తెలంగాణ ప్రజలకు అలర్ట్. వాతావరణ శాఖ వర్షాలపై ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణ, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో పెరుగుతాయని స్పష్టం చేసింది. తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. రాగల 3 రోజుల వరకు వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ద్రోణి 1 వాయువ్య ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి ఉత్తర జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తరాంధ్ర కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. నిన్న ఉత్తర బీహార్ పరిసర ప్రాంతాల నుండి దక్షిణ తెలంగాణ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏ ఊరికి పోయినా మాకు బెల్ట్ షాపులు కావాలని కోరుకోడు. ఎవరైనా మా భర్తలు కానీ మా పిల్లలు కానీ సారాయి తాగాలని అనుకుంటారా? ఎవరు కూడా ఇది లేకపోతేనే బాగుండురా బిడ్డ, ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గత్తరలాగా తగిలిందని అనుకుంటారని BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు, అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారాయి తాగాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుంటారు బిడ్డ, ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గత్తరలాగా తగిలింది, ఈ 90 ml లేకపోతే బాగుంది అంటారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం, అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారు మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే BRS పార్టీ వాళ్ళు ఉన్నారో, BRS పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్లి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు, ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి FIR రాసిండ్రు. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మాట్లాడితే అవును సార్ FIR ప్రకారమే చేసినామన్నారు. మరి అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే అన్ని కూడా స్టేషన్ లో బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్లే పెట్టిండ్రు. మరి పెట్టినప్పుడు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి కదా. స్టేషన్ లో బెయిల్ ఇవ్వకుండా సీదా తీసుకుపోయి రాత్రి 10 గంటలకు, రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టిండ్రు. రాత్రి 2 గంటలకు ఏ వకీలు వస్తాడంటే ఏ మేజిస్ట్రేటే జల్దీ జైలుకి పంపినట్టు, నాకు నిద్ర వస్తుంటే నిద్ర లేపుతారా మీరంట. నిద్ర లేపి నన్ను ఇలా చేస్తారని చెప్పి కోపంతో మేజిస్ట్రేట్ ముందు పొద్దున జైలు పంపేయండి, తర్వాత బెయిల్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు. నేను పోలీస్ అధికారులను అడిగిన, అవునయ్యా కరెక్టే, వీళ్ళు బెట్టి షాప్ వద్దన్నారు, మీద కూడా కేసు కావాలి కదా. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇక్కడనే ఉన్నది, ఈ కంప్లైంట్ ఇస్తే దాని మీద కనీసం సిగ్నేచర్ కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఇవాళ నేను జనార్దన్ రెడ్డి గారు ఇద్దరం కూడా డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్ఐతో మాట్లాడినాం, వాళ్ళ పై అధికారితో కూడా మాట్లాడినాం.
బరాబర్ దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకుపోతాం. నిజంగా తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకా ఈ బెల్ట్ షాపు, ఈ లిక్కర్ షాపు, ఈ సారాయి షాపు మా ఊర్లో వద్దు అని చెప్పి పీఎం కిసాన్ 23వ విడత నిధులపైన కీలక అప్డేట్ వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో 2వ నెల ముగుస్తున్న వేళ కేంద్రం ఈ నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం ఈ నిధుల విడుదల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. చివరిసారిగా జమ చేసిన పీఎం కిసాన్ నిధుల్లో అర్హులైన చాలా మందికి నిధులు సకాలంలో జమ కాలేదు. దీంతో ముందుగానే లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. నిధులు అందాలంటే చేయాల్సిన విధానం పైన స్పష్టతనిచ్చింది. కేంద్రం ఏటా 6,000 రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ తదుపరి విడత నిధులపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 23వ విడత నిధులు జూన్ 3వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ నిధులకు ఏపీ ప్రభుత్వం ఏటా 14,000 రూపాయలు అర్హతలు ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేస్తుంది. గత ఏడాది 3 విడతల నిధులు పీఎం కిసాన్ తో పాటు ఖాతాల్లో జమ చేసింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులను పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేసింది. కాగా ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాల మేరకు నిధులు విడుదల చేస్తోంది. గతంలో పథకం కింద విడుదల చేసిన నిధులు కొందరు రైతులకు అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారు మొబైల్ నెంబర్ అప్డేట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే సులభంగా ఈ కేవైసీ ద్వారా నెంబర్ మార్చుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళి ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేసి సెర్చ్పై క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని, దీంతో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నెంబర్ అప్డేట్ అవుతుందని అధికారులు వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డుని ఎక్కువ మంది గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. కాగా ఇప్పుడు ప్రయాణికులకు ఇక నుంచి ఆధార్ తో అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా టికెట్ ఆధార్ లేకుండా ఈ కొత్త నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణం కొనసాగించే వెసులుబాటు మహిళా ప్రయాణికులకు దక్కనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విద్యార్థులకు రాయితీ, ఉద్యోగులకు, ఇతరులకు నెలవారీగా సీజన్ పాస్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మహాలక్ష్మిలకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇక నుంచి ఆధార్ కార్డుకు బదులు స్మార్ట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. స్మార్ట్ కార్డులు వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని సాంకేతిక సమస్యలు పరిష్కరించుకొని జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై కసరత్తు జరుగుతోంది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఏటీఎం తరహాలో చిప్ తో కూడిన స్మార్ట్ కార్డు జారీ చేస్తారు. ముందుగా ఆధార్ కార్డు, ఒక ఫోటో సేకరించి మహాలక్ష్మిల ప్రాథమిక సమాచారం చిప్ తో అనుసంధానిస్తారు. ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుడి పూర్తి వివరాలు, ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతినివ్వరు. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. కార్డులు అందే వరకు ఆధార్ కార్డు చూపించి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కుతుంది. హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలను అంటున్నాయి. తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరా ఏకంగా 237 కోట్ల రూపాయలు పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ భూములకు కనీస ధరనే 139 కోట్లు అధికారులు నిర్ణయించారు. అయితే ఇంకా వేలం కొనసాగుతుండటంతో ఈ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ లో తెలంగాణ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఏటికేడాది భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి. తెలంగాణ గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములను విడతల వారీగా వేలానికి అందుబాటులో
అందుబాటులో ఉంచుతోంది. రోజులు మారుతున్న కొద్దీ ఈ భూములకు వేలంలో అత్యధిక ధరలు పలికి నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ న్యూ సిటీలో ఉన్న రాయదుర్గంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన లభించింది. ఫాన్ మక్తాలో భూమి రికార్డు ధర పలికి అందరినీ షాక్కు గురిచేసింది. ఎకరం ధర ఏకంగా 237 కోట్లు పలికి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ విషయాన్ని టీజీఐఐసి అధికారులు వెల్లడించారు. ఫాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం నిర్వహించగా ఈ రికార్డు స్థాయి ధర పలికింది. ఇంకా వేలం కొనసాగుతోందని, మరింత ఎక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గతేడాది అక్టోబర్లో అదే ప్రాంతంలో టీజీఐఐసి వేలం నిర్వహించగా ఎకరం 177 కోట్ల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఉన్న భూములను మొత్తం 2 విడతలుగా మొత్తం 11.38 ఎకరాలను టీజీఐఐసి వేలానికి ఉంచింది. టీ హబ్ సమీపంలో ఉన్న 6.29 ఎకరాలతో పాటు ఐటీసీ కోహినూరు సమీపంలో ఉన్న మరో 5.09 ఎకరాల స్థలాలకు వేలం వేయాలని నిర్ణయించింది. అయితే ఈ భూములకు ఎకరాకు 139 కోట్ల కనీస ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో అక్కడ నిర్వహించిన వేలంలో ఎకరా ధర 177 కోట్లు పలకడం విశేషం. అయితే రాయదుర్గంలో ఇంతగా భూముల ధరలు పలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలోనే ఐటీ హబ్ గా బెంగళూరు సిలికాన్ సిటీకి దీటుగా ఎదుగుతున్న హైదరాబాద్ లో రాయదుర్గం పేరుగాంచింది. నాలెడ్జ్ సిటీ, మైండ్ స్పేస్, ఐటీ పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాయదుర్గంలోనే ఉన్నాయి. అంతేకాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మల్టీనేషనల్ ఐటీ కంపెనీల క్యాంపస్లు దీనికి సమీపంలోనే ఉన్నాయి. అదే సమయంలో మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి కీలక ఐటీ జోన్లకు రాయదుర్గం సెంటర్ పాయింట్గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్ మెట్రో రాయదుర్గంకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీటితో పాటు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, షాపింగ్ మాల్, స్టార్ హోటళ్లు అక్కడ ఏర్పాటు చేస్తుండటంతో రాయదుర్గం ప్రాంతంలో ఇప్పుడు భూములు భారీ ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి తుద్దిల శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరు కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించాలన్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.